ఇవాళ మేము మలేషియాలో ఉన్న అపార్ట్మెంట్ టూర్ అనేది మీకు చూపిస్తాను. సో వెల్కమ్ టు ద హౌస్. ఇది వచ్చి ఫస్ట్ వచ్చేసి మనకు షూ ర్యాక్ అనమాట. ఇమీడియట్గా మనం డోర్ క్లోజ్ చేసిన వెంటనే షూ ర్యాక్ ఉంటుంది. దాని నెక్స్ట్ డోర్ వచ్చేసి ఒక బెడ్రూమ్. ఇది వచ్చి 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అండి. మేము మలేషియాలో తీసుకున్నాము. దీని పేరు వచ్చి మలేషియాలో వచ్చేసి ప్లాటినం ఫేస్ సూట్స్ అని ఉంటుంది అండి. ఇది దీనికి ఏంటంటే మెయిన్గా ఈ అపార్ట్మెంట్కి పైన మనకి ఇన్ఫినిటీ పూల్ అనేది ఇచ్చారు. దాని నుంచి ఏంటంటే ఈ టవర్స్ అన్నీ కనిపిస్తుంది. ఇది మలేషియాలో వచ్చేసి వన్ ఆఫ్ ది టాలెస్ట్ టవర్ అండి. ఆ వైట్ కలర్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని కేఎల్ టవర్స్ అని అంటారు. అక్కడ కూడా మనం వెళ్ళాము పైన స్కై బాక్స్లోకి. అంటే చాలా హైట్లో, అది 85th ఫ్లోర్ అలా ఉందన్నమాట. చాలా టాలెస్ట్ అపార్ట్మెంట్. ఇది వచ్చేసి నెక్స్ట్ బెడ్రూమ్ అండి. దానికి ఆనుకొని ఇప్పుడు ఏదైతే బెడ్రూమ్ మనం చూసామో దానికి అటాచ్డ్ లాగానే పక్కకే ఉంటుంది. వీళ్ళు వేసిన ఇంటీరియర్స్ అయితే చాలా బాగున్నాయి. అది చాలా రఫ్గా అంటే స్టిచ్డ్ థ్రెడ్తో చేసిన వర్క్ లాగా ఆ ప్యానల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మేము ఆల్మోస్ట్ రెడీ అయిపోయాం వెళ్ళిపోవడానికి. సో వీడియో అనేది తీసుకోవడం మర్చిపోయాం కదా అని చెప్పేసి మళ్ళీ లాస్ట్ మూమెంట్లో చూసి తీసుకుంటున్నాము. మేము ఇక్కడ నుంచి మేము మళ్ళీ బాలి వెళ్తున్నామండి, ఇండోనేషియా. సో సేమ్ వ్యూ ఇక్కడ కూడా సేమ్, ఈ బెడ్రూమ్లో కూడా మనకి సేమ్ మంచి వ్యూ అనేది కనిపిస్తుంది. ఆ బ్లాక్ కలర్ది వచ్చేసి అది ఇంకా ఓపెన్ అవ్వలేదన్నమాట. ఆ టవర్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అని చెప్పారు. ఇది వచ్చేసి కబోర్డ్స్ అండి. ఎంత పొడుగ్గా ఉన్నాయో కబోర్డ్స్ అయితే, చాలా పొడుగ్గా ఉన్నాయి. నేను చాలా చిన్నగా కనిపిస్తున్నాను వాటి పక్కన. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూము. ఇక్కడే పక్కన వచ్చేసి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఇది వచ్చి వాక్ త్రూ అనమాట. ఫుల్ మిర్రర్స్తోని, ఎదురుగా ఒకటి మొత్తం మిర్రర్స్తో ఉంది. అండ్ ఇక్కడ ఎదురుగా వచ్చేసి ఏదైతే పెద్దగా డిజైనర్ లాగా ఉందో ఇవన్నీ షెల్ఫ్స్, సైడ్ షెల్ఫ్స్ ఇవన్నీ. ఇది మొత్తం థ్రెడ్తో చేసిందనమాట, థ్రెడ్ వర్క్ లాగా. చాలా బాగుంది టెక్స్చర్ అయితే. అండ్ చాలా క్లాసిక్గా కూడా ఉంది. మీరు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. నార్మల్ థ్రెడ్తో మనం చేసే వర్క్ లాగా ఉందన్నమాట. ఇది నేను ఏదైతే చెప్పానో కామన్ వాష్రూమ్ అనమాట. ప్రతి ఒక్క వాష్రూమ్కి ఇచ్చారు, బట్ ఇది వచ్చి కామన్ వాష్రూమ్. ఇది నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్కి ఎంట్రన్స్లోని కబోర్డ్స్ అవన్నీ ఇచ్చేశారు. దీంట్లో మాత్రమే, అన్ని రూమ్స్లో ఏసీ అవన్నీ ఉన్నాయి, కానీ దీంట్లో మాత్రమే టీవీ అనేది ప్రొవైడ్ చేశారు ఎక్స్ట్రాగా. ఏసీ అనేది కామన్, ఓన్లీ టీవీ మాత్రమే మనకి కొంచెం టీవీ, ఇంకా టీవీ కింద కబోర్డ్ లాంటిది అది ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చి సేమ్ వాష్రూమ్, 2 వాష్ బేషన్స్ అనేది ఇచ్చారు. అండ్ సేమ్ వెట్ అండ్ డ్రై కాన్సెప్ట్లో వాష్రూమ్స్ కూడా. అండ్ కొంచెం పెద్దగా ఉంది మంచము. నార్మల్ బెడ్రూమ్స్ కంటే ఇది కొంచెం బెడ్ అనేది కొంచెం పెద్దగా ఉందన్నమాట, వెడల్పుగా. అండ్ ఇక్కడ నుంచి కూడా వ్యూ సేమ్, పక్కన అపార్ట్మెంట్స్ అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. సేమ్ ప్రతి ఒక్కటి ఇక్కడంతా మొత్తం ఏంటంటే మొత్తం అపార్ట్మెంట్సే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం కిందకి చూస్తే కామన్గా స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది అన్నమాట. ఎవరైతే వేరే హోటల్స్ అవి ఉన్నాయో వాళ్ళది స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగుంది అసలు వ్యూ మాత్రము, సూపర్బ్. మార్నింగ్ లెగిసిన వెంటనే ఈ వ్యూ చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించింది. ఆ వెహికల్స్ వెళ్ళడము అదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆ వ్యూ కోసమే మాకు వచ్చేసి 32nd ఫ్లోర్ మాకు వచ్చిన ఈ అపార్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకా హాల్లోకి వెళ్ళిపోదామండి. హాల్ వచ్చేసి పెద్ద హాల్ అండ్ డైనింగ్ హాల్. ఫస్ట్ వచ్చి కిచెన్ చూపిస్తాను మీకు. ఇది వచ్చి కిచెన్, మిర్రర్తో సపరేట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ బ్లాక్ కలర్గా ప్లేట్ లాగా కనిపించేది వచ్చేసి స్టవ్ అనమాట. ఒక కెటిల్ ఇచ్చారు, కొన్ని వెజిల్స్ ఇచ్చారు మనకి. అండ్ ఫ్రిడ్జ్ ఇచ్చారు, డబుల్ డోర్ది, అంటే ఏమైనా స్టోర్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మోస్ట్గా వీళ్ళు ఇక్కడ వచ్చేదంతా ఫారినర్స్ వస్తారు కాబట్టి ఈ ఫారినర్స్ వాటర్ కంటే వైన్ అంటే బియర్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటున్నారు, డ్రింక్స్. సో వాళ్ళు ఫుల్గా, మేము వచ్చిన రోజు చూసాం ఒక్కొక్కరు చాలా ఎక్కువ బాటిల్స్ అనేది పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అంటే క్యాషువల్గా మన ఇండియాలో ఎట్లయితే వాటర్ బాటిల్స్ అమ్ముతారో అక్కడ బియర్ బాటిల్స్ అమ్మేస్తున్నారు అనమాట, షాప్స్లలో కానీ ఎక్కడైనా సరే, టిన్స్ లాగా. ఇక్కడ వాళ్ళు కొన్ని ర్యాక్స్లో అవన్నీ ఇచ్చారు. మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. యాక్చువల్లీ ఫ్లైట్ టైం కూడా అయిపోతుంది. మాకు ఇక్కడ వెట్ అండ్ డ్రై కాన్సెప్ట్తో ఒక వాషింగ్ మిషన్ అండ్ అవన్ కూడా ఇచ్చారు. మేము ఇక్కడైతే వాష్ చేసేసుకున్నాం బట్టలు. మార్నింగ్ వేసేసి వెళ్ళిపోతే మేము వచ్చే వరకు అయిపోయేది, డ్రై అయిపోయాయి మొత్తం అంతా. ఇది వచ్చేసి హాల్, డైనింగ్ రూమ్ అండి. ఈ మొత్తం మిర్రర్స్తోనే ఉందన్నమాట చుట్టుపక్కలంతా. ఇది కూడా ఫుల్ ఎంత అంటే చాలా బాగుంది వ్యూ. వెంటిలేషన్ కూడా సూపర్గా. మార్నింగ్స్ ఇదంతా కర్టన్స్ అంతా ఓపెన్ చేసేసుకొని హ్యాపీగా కాఫీ తాగేయచ్చు. మా మమ్మీ నేను వీడియో తీస్తున్నాను, నెగిసి వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ అందరం ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకున్నాము. ఇంకా మేము బయలుదేరిపోవడమే. మా ఫ్లైట్ వచ్చేసి 7 o'clock ఉందన్నమాట ఇండోనేషియాకి.
బాలికి. ఇక్కడ నుంచి ఇదంతా ఒక సోఫా ఇచ్చారు వైట్ కలర్ది అండ్ మార్బుల్ టీపై ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా సేమ్ టీవీ అండ్ ఏమంటారు ఏసీ ఇచ్చారు. ఇక్కడెక్కడ కూడా ఫ్యాన్స్ లేవండి. ఈ ఫ్యాన్స్ అవన్నీ ఏం ప్రొవైడ్ లేదు, ఓన్లీ ఏసీస్ మాత్రమే ఉన్నాయి. ఈ చుట్టుపక్కలంతా అపార్ట్మెంట్స్, సూపర్ వ్యూ, మొత్తం వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. నాకేంటి భయం ఏంటంటే మిర్రర్లు ఎక్కడైనా పగిలిపోతాయేమో అని భయం ఉండేది నాకు చిన్నప్పుడు, ఎప్పుడైనా ఇలాంటివి చూస్తుంటే. సేమ్ ఎక్కడైతే మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఏదైతే వ్యూ ఉందో అదే. అండ్ వీళ్ళ ఫర్నిష్డ్ కూడా చాలా బాగుంది, ఫర్నిచర్ ఇదంతా కూడాను చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈ గోల్డెన్ అండ్ బ్లాక్ కాన్సెప్ట్లో ఇది ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇదండి ఓవరాల్ లుక్. అక్కడ మేము ఒక టూ డేస్ ఉన్నాము, 3 nights అనుకోండి. ఓవరాల్గా చాలా బాగుంది. మలేషియా ట్రిప్ వర్త్ యాక్చువల్లీ. ఇక్కడ ఒక చైనా టౌన్ అని కూడా ఉందన్నమాట. అంటే ఈ గూచి ఇవన్నీ బ్రాండెడ్ అన్నీ మనకి డూప్లికేట్ దొరుకుతాయి. బట్ కొంచెం వర్షం వల్ల మేము విజిట్ చేయలేకపోయాము. వీళ్ళు మనకి ఐరన్ బాక్స్, హెయిర్ డ్రయర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అది ఎక్స్ట్రా క్విల్స్ అనమాట, కావాల్సి వస్తే ప్రొవైడ్ చేశారు. అంటే ఇక్కడ ముస్లిమ్స్ కూడా ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళ నమాజ్కేమో అని నేను అనుకున్నాను. సో ఇది వచ్చేసి ఓవరాల్ వ్యూ ఆఫ్ ద హాల్. ఇప్పుడు అందరం రెడీ అయిపోయాము, టైం అయిపోయింది, కింద వెహికల్ కూడా వచ్చేసింది. సో ఎయిర్పోర్ట్లో నేను ఏ ఫుడ్ ట్రై చేస్తానో చూపిస్తాను మీకు. ఇది వచ్చి మా ఏదైతే ఇన్ఫినిటీ పూల్ అని చెప్పానో పైన అదే అనమాట. చాలా ఫారినర్స్ అందరు ఉన్నారు ఇక్కడ నుంచి నేను అది అక్కడైతే టవర్స్ కనిపిస్తుందో అది ట్విన్ టవర్స్ అనమాట. మలేషియాలో సెకండ్ లార్జెస్ట్ ట్విన్ టవర్స్, పెట్రోనియస్ టవర్స్ అని అంటారు. ఇక్కడికి కూడా మనం విజిట్ అయ్యాము, అది కూడా నేను వీడియో పెడతాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఏం చెప్పినా నేను ఆల్రెడీ నాది ఒక ఛానల్ అనేది మంచి సబ్స్క్రైబర్స్తో పాటు ఉన్నది డిలీట్ అయిపోయిందండి బై మిస్టేక్. అది ఎలా జరిగిందో కూడా తెలియట్లేదు. సో ఇది వచ్చి నా సెకండ్ ఛానల్. సో ఇది వచ్చి ట్విన్ టవర్స్ అనమాట. మీకు ఏదైతే నేను కింద చూపించానో కింద ఇంటి నుంచి అది వచ్చి కేఎల్ టవర్స్. ఇది పెట్రోనియస్ ట్విన్ టవర్స్, అంటే 2 towers ట్విన్స్ లాగా. ఇది దీనికి చాలా అంటే చాలా హైలీ సెక్యూరిటీతో ఉంటుంది కింద. ఇక్కడ చాలామంది పైన స్పెండ్ చేస్తున్నారు టైం అంతా మొత్తం ఫొటోస్తోని. ఈ వ్యూ కోసమే ఎక్కువగా ఈ అపార్ట్మెంట్స్ అనేది ప్లాటినం ఫేస్ షూట్స్ అపార్ట్మెంట్స్ అనేది బుక్ చేసుకుంటారు. మాకుండే అపార్ట్మెంట్ ఓనర్ వచ్చేసి రాజు, చాలా బాగున్నాడు. స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.